దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. సిస్ లత అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ మీ ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపాన్ని తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అన్ని శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెహెజ్కేలు 12వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ఆమేన్. దేవుడు ఇన్ని వాగ్దానాలు ఇచ్చారు. ఆయన మాట ఎప్పుడు నా జీవితంలో నెరవేరుతుంది. ఇంకా ఈ సమస్యను నేను తట్టుకోలేకపోతున్నాను, నిందల అవమానాలు నేను తట్టుకోలేకపోతున్నాను, మనుషులు అంటున్న మాటలకి నా హృదయం గాయమైపోతుంది. అసలు ఎప్పుడు జరుగుతాయి దేవుడిచ్చిన మాట నా జీవితంలో అని ఆలోచిస్తూ ఉండగా, దుఃఖపడుతూ ఉండగా దేవుడు అంటున్నారు, ఇక ఆలస్యం లేక జరుగును. అమ్మ, సమయం వచ్చే ఉన్నది, ఇక ఆలస్యం జరగదమ్మా, నేనిచ్చిన మాటలన్నీ తప్పకుండా జరుగును అంటున్నారు దేవుడు. ఎందుకంటే అసలు జరుగుతాదా జరగదా అని పరిస్థితిని బట్టి ఆలోచిస్తూ ఉండగా దేవుడు అంటున్నారు, తప్పకుండా జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. నేను ఏ మాట అయితే ఇచ్చానో, ఏ వాగ్దానం అయితే చేశానో అది తప్పకుండా జరుగుతుందమ్మా. నీ పరిస్థితిని బట్టి, మనుషులు అంటున్న మాటలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఇదిగో సమయము వచ్చే ఉన్నది, ఆలస్యం లేక జరుగును అంటున్నారు దేవుడు. అయితే మన పరిస్థితిని బట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం, నిజంగా జరుగుతుందా ఇది నిజమేనా, లేదంటే ఇంకా నా జీవితంలో ఈ కార్యము జరగదా, నేను ఇంకా పొందుకోలేనా అని ఆలోచిస్తూ ఉండగా దేవుడు అంటున్నారు, ఆలస్యం లేక జరుగును, తప్పకుండా జరుగును అంటున్నారు. కాబట్టి దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సమయం ముందు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునిపై చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఎక్కువగా ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి ఉండునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మాటలు రాని బిడ్డలు యేసునామములో ధారాళంగా మాట్లాడుదురుగాక. నడవలేని బిడ్డలు యేసునామములో లేచి నడుచుదురుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, ఎవ్వని బిడ్డల చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.